మెదక్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. గజ్వేల్ సమస్యలను సీఎం స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. గజ్వేల్ కు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే మంజూరు చేస్తామని అన్నారు. తూప్రాన్లో 220 kV సబ్స్టేషన్ కావాలని అధికారులు ప్రతిపాదించగా దానికి కూడా సీఎం అంగీకరించారు. నియోజకవర్గ ప్రజలు అడిగింది లేదనకుండా హామీ ఇస్తున్నారు ముఖ్యమంత్రి. ఎంపీపీ జడ్పీ చిన్నమల్లయ్య 3 ఎకరాలు 12,30,000, 3 ఎకరాలు 12,30,000. గొట్టె విజయ ఆల్రెడీ 8.5 గుంటలు వాడికి ఆల్రెడీ ఉన్నందుకు ప్రభుత్వం 3. ఇక మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, జనం సమస్యలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు కవర్ అవుతున్నాయి సార్. Why do you say almost say all villages? Yes sir. Every village you are covering? ఎన్ని గ్రామాలనేండి మొత్తం 128 గ్రామ పంచాయతీలని ఆమ్లెట్స్ అన్ని కలిపితే 261 ఉన్నాయి పెద్ద చిన్నవి. ఇలా ఎన్ని గ్రామాలకు నీళ్ళు ఎత్తున్నాయి? ఎందుకంటే 142 వాళ్ళు చెప్పాలి కదా రీజన్ ఏంది? 142 విలేజ్లు కవర్ అవుతున్నాయి సార్. మిగిలిన ఎందుకైతే అంటే ఇప్పటికి కూడా సార్ 582 లెవెల్ తోటి ఒక కెనాల్ తీసుకోబోతున్నాం సార్. 600 మీటర్ తోటి ఒక కెనాల్ తీసుకోబోతున్నాం సార్. హై లెవెల్ కెనాల్తో తీయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దానికంటే హై లెవెల్ ఉన్నాయి సార్. 600 మీటర్స్ కంటే కూడా హై లెవెల్లో ఉన్నాయి సార్. మ్యాక్సిమం హైట్ అయింది. ఎస్ సార్. 600 మీటర్స్ ఇస్ మ్యాక్సిమం హైట్ సార్. ఇంతకన్నా పోలేరు ఇంకా అంతకంటే పోలేదు సార్. కానీ తర్వాత కొండపాకలో సార్ 28,323 ఎకరాలు మొదట చేయడం జరిగింది సార్. అడిషనల్గా 3,180 ఎకరాలు వచ్చింది సార్. దాంట్లో టోటల్గా 31,503 ఎకరాలు సార్. అట్లనే జగదేవ్పూర్లో మొట్టమొదట 22,078 ఎకరాలు చేసినాం సార్. అడిషనల్గా 7,404 ఎకరాలు సార్. మొత్తంగా 23,482 ఎకరాలు సార్. ములుగు తీసుకోవడం జరిగింది సార్. 22,214. అడిషనల్గా 10,074 ఎకరాలు వస్తుంది సార్. టోటల్గా 12,288 ఎకరాలు సార్. అట్లనే వర్గల్ మొదట లేకుండే సార్. ఇప్పుడు ఈ హై లెవెల్ కెనాల్ చేయడం వల్ల 16,089 ఎకరాలు వస్తుంది సార్. అట్లనే తూప్రాన్లో 16,370 ఎకరాలు అడిషనల్గా వస్తుంది సార్. మొత్తంగా ఈ కాన్స్టిట్యున్సీలో సార్ 1,39,839 ఎకరాలు వస్తుంది సార్. ఇప్పుడు మన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద 1,40,000 ఎకరాలకు సార్ వస్తాడు. 5 నిమిషాలు వస్తాడు మళ్ళీ సారు. 1,40,000 ఎకరాలకు ప్రాణహిత చేవెళ్ళ కింద నీళ్ళు ఇవ్వబోతూ ఉన్నాం. అయితే ఇంతకుముందు మన నియోజకవర్గంలో కేవలం 77,000 ఎకరాలే ఉండేది సార్. ఈ మధ్యలో ఈ పాములపర్తి దగ్గర ఉండేటువంటి రిజర్వాయర్ను 1 టీఎంసీ నుంచి దాని కెపాసిటీని 20 టీఎంసీలకు పెంచబోతూ ఉన్నాం. దాని ఎస్టిమేట్ ఎంత అయిందండి? దాదాపు 5,000 అవుతుంది సార్. మన పాములపర్తి దగ్గర 5,000 కోట్ల రూపాయలతోని ఒక పెద్ద రిజర్వాయర్ నిర్మించడానికి ప్రతిపాదన ఆమోదంలో తుది దశలో ఉంది. 5,000 కోట్లు అంటే ఒక 20 కరీంనగర్ పోయింటారు కదా మీరు ఎవరన్నా. ఎల్ఎండి పోతుంటే లోయర్ మానేడ్ డ్యామ్ ఉంటుంది ఎడం వైపు. ఆ లోయర్ మానేడ్ డ్యామ్ ఎంత పెద్దదో అంత పెద్ద డ్యాము ఇగో ఈ పాములపర్తి దగ్గర ఈ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. సో దానితో 1,40,000 ఎకరాలకు మన నియోజకవర్గంలో నీళ్లు బారబోతూ ఉన్నాయి. ఇది కాకుండా కొండపాక మండలానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా కూడా ఇంకొక కాల్వ కూడా తీసుకొస్తూ ఉన్నాం. దాని కింద 12,000 సార్. 12,000 ఎకరాలు కొత్త అదనపు ఆయకట్టు దేబోతూ ఉన్నాం. అంటే 1,40,000 ప్లస్ 12,000 మొత్తం 1,52,000 ఎకరాలు కాలువల కింద ఈ గజ్వేల్ నియోజకవర్గంలో నీరు అందించడానికి మరి మనం ముందుకు పోతూ ఉన్నాం. అయితే ఈ పెద్ద ప్రాజెక్టు ఇది రావడానికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఇది వచ్చేలోపు ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం తీసుకున్నాం. ఇందాక సార్ చెప్పినాక 604 చెరువులు మన గజ్వేల్ నియోజకవర్గంలో చేయబోతూ ఉన్నాం. 604 చెరువులు అంటే దాదాపు రమారమి 250 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంటే ఈ ఒక్క నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో 604 చెరువులను మనం పునరుద్ధరించబోతూ ఉన్నాం. అయితే మీరు సర్పంచులు ఎంపీటీస్లో ఇంకొక మాట నేను ఏమన్నా చేస్తున్నా అంటే, చెరువులో ఉండే పూడిక మట్టిని పంట పొలాల్లో పోసినప్పుడు ఏం లాభం అవుతుంది అనేది నేను చెప్పడం లే. ఇక్రిసాట్ అని పటాన్ చెరువులో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంటుంది. ఆ ఇక్రిసాట్ వాళ్ళు ప్రయోగాత్మకంగా కొన్ని చెరువుల పూడిక మట్టిని పంట పొలాల్లో పోసిన తర్వాత వాళ్ళు కొన్ని ఫలితాలను
మనకు చెప్పడం జరిగింది పుస్తక రూపంలో. ఏముంది, చెరువులో పూడిక మట్టిని ఒక పొలంలో పోస్తే మనకు 1 ఎకరానికి 30 బస్తాల మక్కలు పండే బదులు 40 బస్తాలు పండుతున్నాయి. 30 పుట్ల వడ్లు పండే బదులు 40-42 పుట్ల వడ్లు పండుతూ ఉన్నాయి. అంటే అదనంగా 30% దిగుబడి, దాదాపుగా అధిక దిగుబడి వస్తూ ఉన్నది ఒక లాభం. రెండవ లాభం ఏంది, 1 ఎకరానికి మనము దాదాపు 6 బస్తాల యూరియా వేస్తున్నాం. తక్కువ ధర కదా, డిఏపి ధర ఎక్కువ అని యూరియా ఎక్కువ చల్లుతాం, 4 బస్తాల డిఏపి వేస్తాం. కానీ ఈ చెరువు పూడిక మట్టి వేయడం వల్ల మనకు దాదాపుగా 30 వంతు ఈ రసాయనిక ఎరువుల వాడకం తగ్గుద్ది. 6 బస్తాల యూరియాకు బదులు 1 బస్తా 2 బస్తాలు వేస్తే సరిపోతుంది. 4 బస్తాల డిఏపి వేసే బదులు 1 బస్తా డిఏపి వేస్తే సరిపోతుంది. అంటే రైతుకు 1 ఎకరం మీద దాదాపు 3 నుంచి 4 వేల రూపాయలు ఈ రసాయనిక ఎరువుల వాడకం మీద పెట్టుబడి తగ్గుతుంది. ఇది రెండవ లాభం. మూడవ లాభం, పత్తి, మిరప ఇలాంటి పంటలకు ఏదైతే మనము ఈ పెస్టిసైడ్ పురుగుల మందులు కొడతాం బాగా, ఆ పురుగుల మందు కూడా ఈ చెరువు మట్టి వాడినటువంటి దాంట్లో వాడకం అవసరం ఉండడం లేదు. అంటే పురుగుల మందు కొట్టాల్సిన అవసరం కూడా తప్పుతుంది. పురుగుల మందు మీద కూడా దాదాపు మనకు ఎకరానికి 2,500-3,000 రూపాయలు రైతుకు ఆదా అవుతుంది. ఒక్కసారి చెరువు మట్టి కొడితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాని ఫలితం ఉంటుంది. అంటే అధిక దిగుబడి వస్తుంది, ఎరువుల వాడకం తగ్గుతుంది, పురుగుల మందు వాడకం కూడా తగ్గుతుంది. ఇవి 3 రకాలుగా రైతుకు లాభం అవుతుంది. 4వ లాభం ఉన్నది ఏంటిది, మీకు బాగా తెలుస్తుంది గజ్వేల్ వాళ్ళకు. నేను రోజు ప్రజ్ఞాపూర్ మీదకి వెళ్ళి సిద్దిపేట పోతా. ప్రజ్ఞాపూర్ స్టేజ్ మీద రెమ్మనగూడ కాడనేమో ఎడమ చేయి దిక్కు కుడి చేయి దిక్కు పత్తి కానీ మక్క కానీ మంచి పచ్చగా ఉంటుంది. జర్రంతా ముందుకు పోగానే కొండపాక్కడంతా ఎండిపోతుంది. ఎందుకు కారణం, ఇదేమో నల్లరేగడి భూమి. వాన వడకపోయినా 10 రోజులు వాన వడకపోయినా ఇది ఇంకా పచ్చగానే ఉంటుంది. జర్ర ముందుకు పోగానే చెలక భూములు మాత్రం మొత్తం వాడిపడిపోతుంది. అంటే ఈ నల్లరేగడి భూమికి చెరువు మట్టి ఉండే దాంట్లో నీళ్లను తేమ శాతాన్ని ఆపుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక వారానికి మనము 3 తళ్ళు పెట్టినా సరిపోతుంది. ఇప్పుడు వట్టిగా చెలక భూమి అయితే 5 తళ్ళు, కానీ చెరువు మట్టి కొట్టినటువంటి పొలానికి 3 తడులు పెట్టినా కూడా అది నీటిని ఆపుతుంది, పంటను కాపాడుతుంది. ఎప్పుడైనా డ్రై స్పెల్ వచ్చి ఒక వారం వర్షం పడకపోయినా కూడా మనకు నష్టం ఉండదు ఈ చెరువు మట్టి కొట్టుకోవడం వల్ల. మరి డ్రై స్పెల్ వచ్చినా పంటను కాపాడేటువంటి గుణం ఈ చెరువు మట్టిలో ఉంటుంది కనుక రైతులకు బాగా లాభం అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు రైతులకు వివరించి మరి ప్రతి చెరువులో ప్రతి పొలంలో కూడా ఈ చెరువు మట్టి పోసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆర్టీసీ వాళ్ళు ఉన్నారండి, ఏపీఎస్ ఆర్టీసీ చెప్పండి బ్రదర్. బాబు మైకేవే ఒకళ్ళ తర్వాత ఇంకోళ్ళు మాట్లాడి తమ్ముడు. ఇప్పుడు సార్ నమస్కారం సార్, నా పేరు నరసింహులు, మర్కూక్ సర్పంచ్. మర్కూక్ అవును సార్. అయితే ఏదైతే ఇప్పుడు మర్కూక్ మన పాలపర్తి చెరువు ప్రాణహిత చేయాలి అంటారో దాంట్లో 75% మాది ల్యాండ్ ఉంటుంది సార్, మా మర్కూక్ గ్రామంకి సంబంధించింది. దాని పేరు మర్కూక్ ప్రాజెక్టే పెడదాం తీవా. అయితే అదే కాదు సార్, ఇప్పుడు అందరి అపోహ ఉన్నది సార్, అందులో మాకేమన్నా ఇట్లా అవుతుందని రైతులకు ఏమవుతారు అపోహ ఉన్నది సార్. ఎందుకంటే అక్కడ పేరు అక్కడ ఉండి ఇక్కడ ఇబ్బంది అవుతుందని. మొత్తం గజ్వేల్ నియోజకవర్గం కాదు బాబు, దీని ప్లాన్ చాలా పెద్దగా ఉన్నది. నువ్వు కూర్చో ఇక నరసింహులు కూర్చోము. ఇక్కడ కిందికి ఒక నిమిషం ప్లీజ్ కూర్చోవా, కూర్చో. 9 కానీ మాట్లాడుకుని తొందరగా పడుతున్నావు. మనకే కాదు మన తెలంగాణ ప్రాంతంలో చాలా దుఃఖం ఉండే మనకు మీ అందరికి తెలుసు. మనకు దేవుడు గోదావరిలో నీళ్ళు ఇచ్చిండు, దాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలంటే ఇప్పుడు మిడ్మానేరు సిద్దిపేట నియోజకవర్గం కాడ ఉంది, దాని పేరు తడకపల్లి. ఆ తడకపల్లి దగ్గర ఒకటి ఈ రోడ్డు కట్టుకుంటే మన ఈస్ట్ మెదక్ తూర్పు మెదక్ జిల్లాకు మన 3 తాలూకాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్. దీంతో పాటు కొంత తూప్రాన్ పైకి ఆ చేగుంట కూడా వద్దని అధికారులు చెప్తున్నారు. దానికి కూడా మనకు వాటర్ వచ్చే ఆస్కారం ఉంటుంది. నర్సాపూర్లో కూడా కొంత భాగం పోయే ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. ఈ పాములపర్తి ఏదైతే ఉందో చాలా హైలో ఉంది. ఇది 600 ఎంతనండి హరిరామ్ గారు? 600 సార్. 600 మీటర్స్ లెవెల్లో ఉంది. 600 ఫీట్స్ కాదు, 600 మీటర్స్ హైట్లో ఉంది. కాబట్టి ఇది ఎత్తైన ప్రాంతం. ఈడ కడితేనే మనకు మొత్తానికి వచ్చే ఆస్కారం ఉంది.
పాములపర్తి గ్రామం మునగకుండా మరకుకు గ్రామం మునగకుండా వెనుకకు 2-3 గ్రామాలు పోతున్నాయి. ఒకటి చిన్న తాడదానిపల్లి అని ఉన్నది, ఇంకోటి బైలంపూర్ అని ఇంకోటి ఉన్నది, మామిడాల అని ఇంకొక ఊరు ఉన్నది. కొద్ది నష్టంతో, ఇంత తక్కువ నష్టంతో పెద్ద ప్రాజెక్టు రావు ఎక్కడ కూడా. ఒక్కొక్క దగ్గర 20 ఊళ్ళు 30 ఊళ్ళు పోతాయి. అట్లా చూసినా కూడా ఇక్కడ కట్టుకోవడం మనకు లాభదాయకంగా ఉంది. కాబట్టి పాములపర్తి మర్కూకు రెండింటి మధ్య ఉంటుంది. దీని పేరు కూడా మార్చినాం, పాములపర్తి మర్కూకు ప్రాజెక్ట్ అనే ఈ ప్రాజెక్ట్ పేరు పెడుతున్నారు. కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది రాదు. మొత్తం గజ్వేల్ నియోజకవర్గానికి నీళ్ళు వస్తాయి. మనమే కాదు, మనతో పాటు కింద ఉన్నటువంటి భువనగిరికి ఈ పక్కన దాని పేరు ఏం చెరువు, గంధమల్ల చెరువు అని ఉంటుంది, ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో ఉంటుంది. వాళ్ళకు కూడా నీళ్ళు పోయే ఆస్కారం ఉంది. వాళ్ళు బాగా ఎత్తులో ఉన్నారు. ఇక ప్రపంచంలో వాళ్ళకి ఎక్కడి నుంచి కూడా పోయే ఆస్కారం లేదు. ఇది ఒకటే మార్గం ఉన్నది. అయితే దీని స్ట్రాటజీ, దీని ఉపాయం ఏంటంటే చాలా పెద్ద హై కెపాసిటీ పంపులు పెడుతున్నారు. ఒక 5-6 వేల మెగావాట్ల పవర్ పోయినా పర్వాలేదని చెప్పి పెట్టుకుంటున్నాం. మనకు ఎట్లా ఉంటుందంటే దీనికి 2-3 రకాలుగా ఉంటాం మనం. ఇవాళ ఇట్లున్నాం, దేవుడు మన్నిస్తే అందరం సలహా బతికితే ఒక 3-3.5-4 ఏళ్ళ తర్వాత మనకు ఎట్లుంటుందంటే, మొట్టమొదలు ఈరోజు లోతుగా చేసుకున్న చెరువులు ఏవైతున్నాయో ఈ కెనాల్ సిస్టమ్ ద్వారా ఈ ప్రాజెక్టు నీళ్ళు వచ్చి పడుతుంటే ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తామంటే మొత్తం చెరువులు నింపేసుకుంటాం. మన గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే 1212 చెరువులు ఏవైతున్నాయో అవన్నీ నింపుతాం అంతే. మన దగ్గర వాహనాలు పడని కాక పడకపోని కాక. ఎందువల్ల గోదావరి అనేది కొన్ని వేల కిలోమీటర్ల పరిధిలో పడేటువంటి నీళ్ళని తీసుకుంటుంది. అది క్యాచ్మెంట్ ఏరియా అంటారు దాన్ని, నదీ పరివాహక ప్రాంతం అంటారు. అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది, మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. 3 రాష్ట్రాలు కలిపి అనేక వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో పడే వర్షాన్ని తీసుకుంటుంది. కాబట్టి దాని నుంచే మనం లింక్ పెట్టుకుంటున్నాం. కాబట్టి చెరువు నీళ్ళు వస్తాయి. ఆ ప్రాజెక్టులో నీళ్ళు వస్తుంటే ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తామంటే మొత్తం చెరువులన్నీ నింపుకుంటాం. ధనాధన్ కాలువలు ఇడిచిపెడితే నింపుతూనే ఉంటాం. చెరువులు నిండిన తర్వాత కాలువలు బంద్ చేసి ప్రాజెక్ట్ నింపుకుంటాం. ప్రాజెక్ట్ కూడా ఎప్పటిదాకా నింపుకుంటాం, మనం 90 రోజుల దాకా నింపుకుంటాం. వానకాలం పంటలు దగ్గర పడేదాకా నింపుకుంటాం. మళ్ళీ రెండవ పంటకు ఇచ్చుకోవడానికి 2 ఉంటాయి, మనకు 3 ఉంటాయి, 2 కాదు. ఒకటి ఉన్నంత మేరకు ప్రాజెక్టులో నీళ్ళు ఉంటాయి, తక్కువ పడ్డదానికి గ్రామాలలో చెరువులలో నీళ్ళు ఉంటాయి. ఇంకా తక్కువ పడ్డదానికి బ్రహ్మాండంగా నీళ్లు మళ్ళీ బాయిలలో చెంబులు పెట్టి ముచ్చుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ కరెంటు మోటార్లు ఉంటాయి. మనం ఆల్రెడీ రైతులం వేల కోట్ల రూపాయలు గుమ్మరించినాం, కొంపలు నాశనం చేసుకొని బోర్లను నేసినాం. గతంలో బాధపడ్డాం, కానీ ఇప్పుడు బాధపడమిగా. ఆ పెట్టిన పెట్టుబడి కూడా దేవుడు మన్నించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రాజెక్టుతో పండించుకుంటాం, చెరువులతో పండించుకుంటాం. కొరవకి ఇంకేమైనా ఉంటే కరెంటు కూడా ఫుల్గా ఉంటుంది. కాబట్టి దాంతో కూడా పండించుకుంటాం. బ్రహ్మాండం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా మీకు మనవి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర మన దాన్ని ఉన్నాయి, గ్రీన్ హౌస్ అని ఉంటుంది. ఆ గ్రీన్ హౌస్ వ్యవసాయం చేసుకున్నట్టయితే హైదరాబాద్కి సమీపంలో ఉన్నాం మనం. హైదరాబాద్ కూరగాయలు మనందరికి సిగ్గుచేటు. ఇంత సమీపాన ఇంత మంచి రైతులు ఉండగా కూడా మన గజ్వేల్ నుంచి మేడ్చల్ నుంచి చేవల్ల 3 ఏరియాల నుంచే వస్తుంది హైదరాబాద్కు. 10% హైదరాబాద్ కూరగాయలు ఏదైతే ఉందో మన రాష్ట్రమే తింటున్నారు ప్రజలు. ప్రతిరోజు పొద్దున బెంగళూరు నుంచి, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రాయ్పూర్ నుంచి, మహారాష్ట్రలో ఉన్నటువంటి సాంగ్లీ జిల్లాల నుంచి కూరగాయలు వస్తూ ఉన్నాయి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి. అంటే రేపు పొద్దున నీళ్లు మంచిగా ఉండి కరెంటు మంచిగా ఉంటే మనం అందరం కూడా గజ్వేల్లో రైతులం అద్భుతంగా కూరగాయల పంటలే బాగా పండిస్తాం. ఆ పంటలు కూడా మేలైన పంటలు పండుతాయి. మన అదృష్టంకు హైదరాబాద్కు 50, 60, 70 కిలోమీటర్ల లోపలనే మనం ఉన్నాం. కాబట్టి మొత్తం మనం కూరగాయలే హైదరాబాద్కు బ్రహ్మాండంగా సప్లై చేసే పరిస్థితి ఉంటుంది. దానికోసం మంచి మేలు రకమైనటువంటి కూరగాయలు, మంచి ధర వచ్చే కూరగాయలు పండించడం కోసం గ్రీన్ హౌస్ కల్టివేషన్ పెట్టుకుంటాం. మనం వేరే రాష్ట్రాలలో ఇచ్చిండ్రు, మన రాష్ట్రంలో మనకి ఇయ్యలే. ఇన్ని రోజులు ఆంధ్ర వాళ్ళు ఉండి మనకి ఇయ్యలే. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాబట్టి 1000 ఎకరాలలో తీసుకుంటున్నాం 250 కోట్లు పెట్టి. దానిలో మన గజ్వేల్ నియోజకవర్గం చాలా సమీపంలో ఉన్నాం. కాబట్టి మన జిల్లాలో పటాన్చెరు కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, గజ్వేల్ కావచ్చు, కొంత భాగం దుబ్బాక కావచ్చు, కొంత భాగం సిద్దిపేట కావచ్చు, అట్లానే నర్సాపూర్లో కొంత భాగం కావచ్చు. ఈ ప్రాంతాలు ఎక్కువ సిటీకి సమీపం ఉన్నాం కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ గ్రీన్ హౌస్ కల్టివేషన్ వస్తుంది. ప్రతి రైతు, ఏ రైతు అయినా సరే తీసుకోవడానికి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా 250 కోట్లు పెట్టి 1000 ఎకరాలు తీసుకుంటున్నాం. అందులో మన గజ్వేల్ నియోజకవర్గం హైదరాబాద్ సమీపం ఉన్నాం కాబట్టి మనకు 100-150 ఎకరాలు మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒకసారి పెట్టుకుంటే దాని ఫలితం తెలుస్తుంది. వేరే రాష్ట్రాలలో ఇంతకుముందు 2 ఎకరాలు ఇచ్చే రాష్ట్రాలని, 3 ఎకరాలు ఇచ్చే రాష్ట్రం ఉన్నది, 5 ఎకరాలు కూడా ఇచ్చే రాష్ట్రం ఉన్నది, గుజరాత్ లాంటి రాష్ట్రం. మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మనము 3 ఎకరాలు లిమిట్ పెట్టుకున్నాం. 75% సబ్సిడీ ఇచ్చుకుంటున్నాం. అంటే 30-32 లక్షలు దానికి ఖర్చు అవుతుంది.
అందులో 25-26 లక్షలు గవర్నమెంటే ఫ్రీగా సబ్సిడీ ఇస్తుంది. ఇంకొక 4-5-6 లక్షలు రైతు పెట్టుకోవాలి. రైతు పెట్టుకోవాలంటే పెట్టుకోలేడు కాబట్టి కొంత 1-2-3 లక్షలు రైతుని పెట్టుకోమని మిగిలిన 3-4 లక్షలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటాం. మన నియోజకవర్గం దగ్గర ఉంది కాబట్టి నేను ఆల్రెడీ బ్యాంకర్లను పిలిచినా మాట్లాడినా మొత్తం బ్యాంక్ లోన్లు కూడా నేనే వచ్చి కూర్చొని మీకు టైఅప్ చేయిస్తాను. ఇది కూడా మనం ఉపయోగించుకుంటాం. దీంతోపాటు గతంలో ఎప్పుడు లేని విధంగా డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. డ్రిప్తో ఏంటంటే నీళ్లు తక్కువ, పంట ఎక్కువ పడుతుంది. రెండవది మేలైన పంటలు పండుతాయి. బెడ్రు కట్టి అంటే బోజ కట్టి మనం పండించుకున్నట్టయితే చీడపీడలు తక్కువ ఉంటాయి, వానకోట తక్కువ ఉంటుంది, అన్ని రకాలుగా మేలు రకం వ్యవసాయం చేయగలుగుతాం. కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ కూడా అన్లిమిటెడ్గా ఇస్తూ ఉన్నాం. ఎస్సీలు ఎస్టీలు అయినప్పుడు 100% సబ్సిడీ ఇస్తాం. గింత భూమి గంత భూమి లేదు, ఎంత భూమి పెట్టుకున్నా ఇస్తాం. రెండవది బీసీ రైతుల కాడికి వచ్చినప్పుడు 90% సబ్సిడీ వాళ్ళకి ఇస్తారు. ఎన్ని ఎకరాలు పెట్టుకున్నా కూడా ఇస్తారు. నువ్వు 3 పెట్టుకోవాలి 2 పెట్టుకోవాలని ఉండదు. అదే ఇతర రైతులు అయినప్పుడు 80% సబ్సిడీ ఇస్తారు. అది కూడా లిమిట్ లేదు. 10 ఎకరాలు పెట్టుకోవచ్చు, 8 ఎకరాలు పెట్టుకోవచ్చు, ఎన్ని ఎకరాలను పెట్టుకోవచ్చు. అంటే డబుల్ త్రిబుల్ స్ట్రాటజీలో పోతున్నాం మనం. ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో కరువు భూతం అనేది రావద్దు. దాన్ని తరిమి కొట్టాలి. కొట్టాలంటే ఖచ్చితంగా ఈ మల్టీ ప్రాంగడ్ స్ట్రాటజీ మనం పెట్టుకుంటున్నాం. ఒకటి మేజర్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నాం, 2 మైనర్ ఇరిగేషన్ బాగా చేసుకుంటున్నాం, 3వది మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా పోతున్నాం. ఇది చాలా ఉత్తమమైన ప్రణాళిక. నేను బతికుండగానే దీన్ని ఖచ్చితంగా సాధించాలని జిద్దు పట్టి ఈ పని తీసుకున్నాం. అందులో గజ్వేల్ మనం సమీపంలో ఉన్నాం కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు దయచేసి దీని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఇలా వ్యవసాయం చేయాలంటే వాడు చేసే పరిస్థితి లేదు. మళ్ళీ హైదరాబాద్ పోయినాడు, ఆడిపోయినాడు, ఈడిపోయినాడు అంతా నేను వ్యవసాయం చేసుకుంటాను వాపస్ రావాలి. అటువంటి పరిస్థితి రావాలి. కరెంటు బాగుండి, నీళ్లు బాగుండి, పట్టేంత డ్రిప్ ఇరిగేషన్ ఉండి, మంచి మేలు రకం కూరగాయలు పండిస్తే గ్రీన్ హౌస్ సదుపాయం ఉండి, ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే బాగా చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గజ్వేల్కు చాలా లాభం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా పెట్టుకుంటాం. దానికి తోడు మన అదృష్టంకు గజ్వేల్కు హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా వస్తూ ఉంది. కూరగాయల పరిశోధన యూనివర్సిటీ మన ములుగులో ఆ ఫారెస్ట్ ఏరియాలో వస్తూ ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా ఇక్కడనే సైంటిస్టులు ఉంటారు, ఇక్కడనే రీసెర్చ్ చేసే స్కాలర్స్ ఉంటారు, వేల మంది విద్యార్థులు ఉంటారు. మన పొలాలన్నీ కూడా తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క సెక్షన్కి అడాప్ట్ చేస్తాం. వాళ్ళు వచ్చి మన గ్రామాలలో చెప్తూ ఉంటారు. మన రైతులకు ఆగ్రానమిస్టులు వచ్చి చెప్తూ ఉంటారు. తెలంగాణలోనే నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా గజ్వేల్ అవతరించే అవకాశం ఉంటుంది. 100% జరిగి తీరుతుంది. దీన్ని మన అందరం దయచేసి చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి 5 ఏళ్ళ దాకా ఎలక్షన్ లేదు, మనం లేదు, అన్నీ అయిపోయినాయి, ఎక్కడెక్కడ అయిపోయినాయి. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం, భగవంతున్నాడు. కానీ పార్టీలు బీటీలు పక్కన పెట్టి అందరం కూడా ఏకోన్ముఖంగా ఈ పని చేసుకోవాలి. ఇది చాలా మనకు లాభం జరుగుతుంది, చాలా బెనిఫిట్ జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. మీకు ఇంకా డౌట్ ఉన్నట్టయితే హనుమంతరావు గారిని కలవండి, వివరాలను మీకు అందజేస్తారు. ఇవన్నీ కూడా త్వరలోపలనే యాడ్స్ రూపంలో కానీ, పోస్టర్ల రూపంలో కానీ, క్యాసెట్ల పాటల రూపంలో కానీ, కళా బృందాల రూపంలో కానీ మీ గ్రామాలకు వచ్చి చెప్తారు, రైతాంగానికి వివరిస్తారు ప్రజలకు. కాబట్టి ఆ ప్రకారం చేసుకుంటాం. దీనిలో ఏంటంటే ముందుకు మనకు బాగా ఇంటరాక్షన్ క్లాసెస్ అంటే పరస్పరం అభిప్రాయాలు పంచుకునేటటువంటి వేదిక మనకు లేదు. గజ్వేల్లో ఉన్నా కూడా పెద్ద లొల్లుళ్ళు ఉన్నది. ఆ మ్యారేజ్ హాల్లో పెట్టుకుంటే వశం కాకుండా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుందామంటే లేదు. కాబట్టి మనం ఏం చేసినాం, గదిలేక ఇక్కడ వ్యవసాయ భూములు వేసుకొని ఈ టెంట్లు వేసుకొని కూర్చుని ఇవ్వాలి. కానీ ఒక ఏడాది తర్వాత పరిస్థితి మారిపోతుంది. గజ్వేల్ పట్టణంలో 2000 మంది కూర్చుండేటువంటి బ్రహ్మాండమైన ఆడిటోరియం కూడా రవీంద్ర భారత్ కంటే మంచి ఆడిటోరియం గజ్వేల్కి మంజూరు చేసినాం. దాన్ని కూడా త్వరలోపలనే కట్టబోతా ఉన్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే పైసలు అయితే నేను ఇచ్చేసిన, ఇక ఎంపీ గారి సంగతి ఏందో మనం చూసుకోవాలి. ఓట్లు దండిగా వేసినాం. బస్టాండ్ కట్టించే అక్కడ మాత్రం ఇప్పుడు ఎంపీ సాబ్ దగ్గర వసూలు చేద్దాం. ఆర్టీసీ వాళ్ళు ఉంటే దయచేసి ఈ గజ్వేల్ నియోజకవర్గంలో బస్సు డిపోల సంగతి ఏంది, బస్టాండ్ల సంగతి ఏంది, ఆడ ఎట్టెట్లున్నది. మరి మా తూప్రాన్ సర్పంచ్ గారైతే లడాయి కొత్తనే ఉన్నది. కాబట్టి తూప్రాన్ సంగతి ఏంది, పలాన్ సంగతి ఏంది, బస్ షెల్టర్లు ఎట్లున్నాయి, బస్సులు ఎట్లున్నాయి, వాటి సంగతి కూడా దయచేసి చెప్తే మాకు దాన్ని కూడా పని చేసుకోవడానికి ముందుకు పోతాం.